ఇంకేమున్నది, మిగిలింది కేవలం 25 రోజులే. ఇప్పుడు ఒక్కొక్కల ఆట మనం చూపెడదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించిన రంజిత్ను మాట్లాడనియద్దు, ఈయన గొంతుకను ఆపాలని ఎట్లా చూసినా కూడా ఇది ఆగదు. నేను చెప్తున్నా కదా, మరో 10 మంది ఉప్పెనలా వస్తున్నారు. తట్టుకోవడానికి వీళ్ళు ఎట్లా సిద్ధంగా ఉంటారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి భరతం పట్టుడు ఖాయం. 100 రోజులలో మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను అమలు చేస్తాను, చేతగాకపోతే రాజీనామా చేయాలి. 100 రోజుల తర్వాత 101 రోజు ఎవడు కనబడదు, ఏ ఒక్కడు కనబడదు. బ్యాన్చేత అసలు తెలంగాణలో రాజీనామా చేసి కూకోవాలి మీరు. ఎందుకు అంటున్నా అంటే, మీరిచ్చిన హామీలే మీ చేత కాకపోతే మీరు ఎందుకు ఇచ్చినట్టు? మా ప్రజలను మోసం చేసిలు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చెప్పాలి. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను వీళ్ళని నమ్మి మేము ఓటు వేసినాం, ఈరోజు మేము మోసపోయినామని ప్రతి ఒక్కరు అదే పని చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు చేయాల్సిన రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు లేదు. డిసెంబర్లో మెగా డిఎస్సీ అన్నారు, అది జాడపత్తలేదు. దాని తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు గ్రూప్ 1 అన్నారు అన్నది, అది జాడపత్తలేదు. ఏం చెప్తున్నారని కళ్ళెబొల్లే మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేస్తాడు తప్ప ఏమీ లేదు ఇడ. ఈరోజు ఒకసారి తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలి. రైట్, రంజిత్ మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శించుతున్నాడు అంటే, అక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఆ ప్లేస్లో నువ్వు వచ్చినావు. ఆడ ఎవడున్నా వాడిని ఏకి పారేసుడే నా అంతిమ లక్ష్యం. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని నేను అంచనాకచ్చి అవగాహనకచ్చి అధ్యయనం చేసిన తర్వాత మీ బెండు తీసుడు ఖాయం గదే జరుగుతున్నది. గుర్తుపెట్టుకోరు. వీళ్ళు ఏంది ఇంత దారుణమైన వ్యవస్థ, ఇంత ఘోరమైన వ్యవస్థ. ఇదే కేసీఆర్ గనక చేసేది ఉంటే ఇక వాళ్ళ భజన ఛానళ్లకు ఏంది కొబ్బరి చిప్ప దొరికిన కంటే అధ్వానం అయిపోతుంది. తెలుసు కదా మనకు, తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. అది ఒక్కరికి ఇద్దరికి కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు వాస్తవాలు ఏంది, ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏమేం కథ అనేది మనందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత దారుణంగా కనీసం ఎమ్మెల్యేలనే శాసనసభలో మాట్లాడనివ్వకపోతే మరి ప్రతిపక్షంగా వీళ్ళు సలహాలు సూచనలు ప్రతిపక్షాలు తీసుకోకపోతే మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి కనీసం వాస్తవాలు ఏంటి అని తెలుసుకోలేకపోతే మరి ఈ ప్రభుత్వం ఉండేందుకు? ఏం చేయదలుచుకున్నది? తెలంగాణ ప్రజలందరినీ నట్టేట ముంచదలుచుకున్నారా, లేకపోతే ప్రజలకు నిజంగానే న్యాయం చేయదలుచుకున్నారా? ఒకసారి మీరే ఆలోచించండి.